కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల కోలాహలంతో కలకలలాడుతూ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబడులను కానుకలను హుండీ రూపంలో సమర్పించుకోవటం ఆనవాయితీ. అయితే ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి శ్రీవారి హుండీ ఆదాయం ఓ సవాల్ను విసురుతోంది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అనంతరం హుండీల ద్వారా తమకు తోచిన విధంగా కానుకల్ని సమర్పిస్తుంటారు. అయితే కొందరు భక్తులు గతంలో రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఇప్పటికే తిరుమల శ్రీవారి హుండీలో సమర్పిస్తున్నారు. ఇలా టీటీడీ దగ్గర 400 కోట్లకు పైగా రద్దయిన నోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో టీటీడీ ఈ రద్దయిన నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని టీటీడీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది, కానీ అంగీకరించలేదు. రెండు 2016లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆ నిర్ణయం జరిగి ఏళ్లు గడుస్తున్నా తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం తగ్గటం లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం సుమారు 400 కోట్లకు పైగా విలువైన రద్దయిన పాత 500, 1000 రూపాయల నోటు నిల్వ ఉన్నాయి. భక్తులు తమ వద్ద ఉండిపోయినా లేదా మర్చిపోయినా ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. కానీ టెక్నికల్గా ఇవి చెల్లని కాగితాలు కావడంతో టీటీడీ వీటిని ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి 100 కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఇటీవలే చెలామణి నుంచి ఉపసంహరించుకున్న 2000 నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. ప్రతి నెల సుమారు 35 లక్షల విలువైన 2000 రూపాయల నోట్లు హుండీలో వస్తున్నట్లు అంచనా. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. 2000 నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండటంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకులో జమ చేస్తోంది. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి స్వామివారి సేవలకు, అన్నదానానికి, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడాలి. కానీ 100 కోట్ల విలువైన కరెన్సీ కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవటం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి టీటీడీ వద్ద ఉన్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా భక్తుల్లో అవగాహన కల్పించడంతో పాటు కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా టీటీడీ యాజమాన్యం ఒత్తిడి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. శ్రీవారి నిధిలో నిరుపయోగంగా పడి ఉన్న 400 కోట్లు ఎప్పుడు వెలుగు చూస్తాయో వేచి చూడాలి. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ పాత నోట్ల పంచాయతీకి ముగింపు పడేలా లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుపతిలో నిరుపయోగంగా పడి ఉన్న భక్తుల కానుకలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్తి అయితే తిరుమల శ్రీవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర వారికి చెల్లని కానుకలు సమర్పించి తమ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొందరు భక్తులు 2016లో ఆర్బీఐ రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లు ఇప్పటికి కూడా భక్తులు సమర్పిస్తున్నారు. దాదాపు 400 కోట్లు ఇప్పటికు టీటీడీ ఖజానాలో నిరుపయోగంగా పడి ఉంది. అదేవిధంగా నోట్ల ముద్రణ ఆగిపోయిన 2000 రూపాయల నోట్లు కూడా ప్రతి నెల 35 లక్షల వరకు నగదును హుండీలో భక్తులు సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 2000 రూపాయల నోట్లను ప్రతి 2 నెలలకు ఒకసారి చెన్నైలోని ఆర్బీఐ రీజనల్ కేంద్రంలో మార్పిడి చేస్తున్నట్లు పరకామణి ఇన్ఛార్జ్ డిప్యూటీ వెంకటేశ్వర కూడా తెలిపారు. ఆ రకంగా 2000 రూపాయల నోట్లు ప్రస్తుతం మారుతున్నప్పటికీ దాదాపు పాత నోట్లు అయితే 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఇప్పటికీ 400 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థాన ఖజానాలో నిరుపయోగంగా ఉంది. వీరందరూ భక్తులు కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్న నోట్లనే సమర్పిస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలు ఉపయోగకరం కానప్పుడు ఆ మొక్కులు కూడా అసంపూర్ణమే కదా అనే ప్రశ్న తెరపైకి వస్తుంది.
భక్తుల విషయం ఆలోచించి చెల్లుబాటుకి కానీ చలామణిలో లేని కరెన్సీ నోట్లను కానుకలుగా సమర్పించకుండా చలామణిలో ఉన్న నోట్లను కానుకలు సమర్పిస్తే అది ఏదో రూపంలో భక్తులకు తిరిగి ఉపయోగపడుతుందనే భావన స్పష్టమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తుల నుండి అదే కోరుకుంటుంది. ఇకమైన భక్తులు కూడా స్వామివారికి చెల్లే నోట్లను కానుకలు సమర్పిస్తే ధార్మిక కార్యక్రమాలకు ఆ నిధులు ఉపయోగపడితే ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు 10 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న 400 కోట్ల రూపాయల సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికే పలుసార్లు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లేఖలు రాసిన పరిస్థితి ఆ ప్రత్యేక కేసుగా పరిగణించి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఖజాలో 400 కోట్లు నిరుపయోగంగా ఉన్నాయో ఆ నిధులను భక్తులకు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. అటు కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకురావాలని హిందూ సంఘాలు భక్తులు కోరుతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సురేష్.